పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనమైంది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకొచ్చాడు. అయినా సరే ఈ కేసు ఇంకా బలంగా బిగుసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలానే లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ అడిగారు. సంధ్య 70mm థియేటర్ నిర్వహణలో లోపాలు ఏంటంటే సంధ్య 70mm మరియు సంధ్య 35mm థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి. 2 థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవడానికి అవకాశం ఇచ్చారు. అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేయలేదు. అల్లు అర్జున్ తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు. మరి ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో చూడాలి.